మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లేదు, ప్రస్తుతానికి అట్లయితే ఏం పాలసీ ఏం లేదండి. ఏదన్నా అటవీ హక్కుల చట్ట ప్రకారం వాళ్ళకి ఏమన్నా సంబంధించిన రైట్స్ ఏమన్నా ఉంటే ఓన్లీ ఫారెస్ట్ ఏరియాలనే మట్టి తీస్తే మాత్రం అది మేము కేసు చేస్తామండి. ఆ వెహికల్స్ సీజ్ చేస్తాం, ఆ మట్టి దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటామండి. ఇంకొక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులకు అంటే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగినటువంటి రైతులకి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నర్సంపేట అటవీ రేంజ్ అధికారి రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. అటవీ ప్రాంతంలో ఎలాంటి సంపదని దోపిడీ గురవుతుంది, ఇలాంటి దోపిడీ గురైనప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ముఖ్యంగా ఎండాకాలం ఈ ఎండాకాలం వేసి వచ్చిందంటే నీటి సమస్య బాగుంటుంది. రైతులు బోరు బావులు కానీ బోర్ వెల్స్ ద్వారా బోర్లు వేసుకుంటారు. ఎక్కువగా ప్లేన్ ఏరియాలో కంటే ఎక్కువ గిరిజనులు కానీ ఆదివాసులు ఉండే ప్రాంతాల్లో కానీ లేకపోతే నీటి అవసరం కోసము అక్కడ బోర్లు వేసుకుంటారు. అలాంటి వారికి ఎలాంటి పర్మిషన్స్ ఉండాలి, అలాంటి విషయాల గురించి రవికిరణ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఈ ఎండాకాలం వచ్చే క్రమంలో చాలా వరకు రైతులు వాటి యొక్క పంట సాగు చేసుకోవడానికి నీటి ఎద్దడి అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి సమయంలో వాళ్ళు బోరు బావులు వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి టైంలలో కొన్ని పర్మిషన్స్ ఉండాలని చెప్పేసి కూడా అంటారు. ఎలాంటి పర్మిషన్స్ ఉండాలి, ఒకవేళ పర్మిషన్ లేకుండా వేసుకున్నప్పుడు ఎలాంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి, అంటే చిన్న పర్మిషన్స్ తీసుకొని చిన్న వాటితో అయిపోయేది వాళ్ళు పెద్దగా అయ్యే వరకు చూసుకుంటారు. దీని మీద నుంచి ఒకసారి మాట. ముఖ్యంగా ఏంటంటే ఆర్ఎఫ్ఆర్ చట్టం అనేది ట్రైబల్ ఫార్మర్స్కి ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడానికి చేయడం జరిగింది. ఈ అటవీ హక్కుల చట్ట ప్రకారం ఏంటంటే సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయొచ్చు అనేది మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మన రెవెన్యూ పట్టాకును అటవీ హక్కుల పట్టాకి చాలా తేడా ఉంటుంది. రెవెన్యూ పట్టాల ప్రాపర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఛానల్స్ డెవలప్ చేసుకుంటారు, వాటర్ ఛానల్స్ డెవలప్ చేసుకుంటారు. వాళ్ళు ఆ రెవెన్యూ భూమి అనేది వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు, అట్లాంటి సదుపాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ అటవీ హక్కుల చట్టం ఏంటంటే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి, మళ్ళీ దాన్ని ఎవరికి అమ్మడానికి లేదు. అది మళ్ళా వాళ్ళ తర్వాత తరాల వరకు వెళ్తుంది. ఒకవేళ అట్లాంటి లేని తరుణంలో మళ్ళీ తిరిగి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేతికి వచ్చేస్తుంది. సో మనం రెవెన్యూ భూమిను అటవీ హక్కుల చట్టం వచ్చిన భూమిని కంపేర్ చేసుకోలేము. ఎందుకంటే ఈ అటవీ హక్కుల చట్టం నుంచి వచ్చిన భూమి అనేది అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మామూలుగా రెవెన్యూ భూమి లాగా మూడు పంటలు వేసుకోవడం అట్లాంటివి అనేది చేయకూడదు. ఎందుకంటే అక్కడ పక్కనే ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది. మనము ఇష్టానుసారంగా బోరు కానీ బావులు కానీ తీసి అక్కడ నుంచి వాటర్ తీయడం వల్ల ఆ పక్కన సరౌండింగ్ ఉన్న ఫారెస్ట్ ఏరియా మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల ఫారెస్ట్ అనేది ఎండిపోతుంది. అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఎండిపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు అట్లా జరిగి ఉంటుంది. ప్లస్ దానివల్ల అక్కడ ఉన్న వన్యప్రాణులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. సో ఏంటంటే అటవీ హక్కుల చట్టం అనేది ఆ పట్టా అనేది వేరు, రెవెన్యూ పట్టా వేరు. సో మనం ఏంటంటే అటవీ హక్కుల చట్ట ప్రకారం ఏమన్నా ఫార్మర్ వ్యవసాయం చేసుకోవడానికి బోర్ కానీ బావులు కానీ కావాలంటే ముఖ్యంగా అనుమతులు తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. వాళ్ళ అనుమతి ఇస్తేనే మనం ఏమన్నా చేస్తాం. అంతేగాని ఇష్టానుసారంగా చేయడం వల్ల మీ సరౌండింగ్ ఫారెస్ట్ భూమి అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఒక పర్మిషన్ అంటే ఓన్లీ ఒక పర్మిషన్ అయినా ఇంకా ఎలాంటి సంబంధిత అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది? అంటే మెయిన్ ఏంటంటే ఆర్ఎఫ్ఆర్ చట్టం ప్రకారం డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఆర్ఎఫ్ఆర్ పట్టాలు అనేది మంజూరు చేస్తుంది. సో వాళ్ళకి ఏమన్నా హక్కులు కానీ ఏమన్నా కావాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి ముందు అప్లై చేసుకోవాలి. మాకు ఇట్లా బోర్ కానీ ఏమన్నా కావాలని వాళ్ళు ఎంక్వైరీ చేసి తదుపరి వాళ్ళు ఏమన్నా పర్మిషన్ ఇస్తేనే ఏమన్నా చేయగలుగుతాం. కానీ ఎటువంటి అనుమతులు లేకుండా మాత్రం ఇట్లాంటివి చేయకూడదు. అంటే అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చినా కూడా ఫారెస్ట్ అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్ పొందాలి? అంటే వాళ్ళు మమ్మల్ని మన రిపోర్ట్ అడిగితే మేము చెప్తాము. అంటే దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, అసలు వేయచ్చా వేయరాదా, రూల్ పొజిషన్ ఏంది, మళ్ళీ అది శాంచురీ ఏరియానా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియానా. సో దాన్ని బట్టి మేము సంబంధిత వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాము. దాన్ని బట్టి వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, మిగతా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదించి రూల్ పొజిషన్ బట్టి పర్మిషన్ ఇవ్వచ్చా ఇవ్వలేమా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు.
అంటే మొత్తానికైతే మాత్రం డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ నుంచి వెళ్ళి పర్మిషన్లు ఉన్నా కానీ సంబంధిత అధికారి ఫారెస్ట్ ఆఫీసర్ నుంచి వెళ్ళి కూడా తగిన పర్మిషన్ పొంది మీరు అక్కడికి వెళ్ళేసి ఆ భూమిని చూసిన తర్వాతనే మీరు ఒప్పుకున్న తర్వాతనే అక్కడ బోర్స్ కానీ బావులు కానీ తవ్వాలి. మరి ఇలాంటి బావులు తవ్వేటప్పుడు వారు ఇలాంటి పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు ఈ పర్మిషన్ ఉల్లంఘించి అంటే అక్రమంగా బోర్స్ వేయడం కానీ బావులు తవ్వడం కానీ ఇలా చేస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి? ఎలాంటి చర్యలు మీరు తీసుకుంటారు? ముఖ్యంగా ఇట్లా పర్మిషన్ లేకుండా బావులు తీస్తే మాత్రం మేము వాటిని మిషన్స్ ఏమన్నా వాళ్ళు మిషన్స్ వాడినా వాటిని సీజ్ చేస్తామండి. సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు రీసెంట్గా మేము నాగారంలో కూడా సేమ్ ఇట్లనే ఇల్లీగల్గా బావి తవ్వడానికి ప్రయత్నిస్తే మేము వెళ్ళాము. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళి ఆ సంబంధిత ఒక టాటా ఇటాచి వెహికల్ ఉంది, దాన్ని సీజ్ చేసేసామండి. సో అట్లా ఇల్లీగల్గా తీస్తే మేము కేసు బుక్ చేసి వాటి వెహికల్స్ సీజ్ చేస్తాం. ఇక రిపీటెడ్గా అట్లా చేస్తుంటే మాత్రం ఆ సీజ్ చేసిన వెహికల్స్ని జప్తు కూడా చేయాల్సి వస్తుంది. తద్వారా ఇక ఆ వెహికల్స్ అనేది ఇక ఓనర్స్కి రావండి. అంటే సీజ్ చేయడమే కాకుండా ఎలాంటి అంటే నగదు రూపంగా కానీ ఫీజు ఇలాంటి ఫీజులు కూడా కట్టించుకుంటారని చెప్పేసి అన్నాను. ఎంత మొత్తంలో కట్టించుకోవచ్చు? అంటే ఇప్పుడు నా వెహికల్ వాడారు అనుకోండి, దాంతోని మేము ఎంత తవ్వింది, ఎంత CMT సాయిల్ తీసింది అనేది మేము క్యాలిక్యులేట్ చేస్తాము. దాన్ని బట్టి మేము పెనాల్టీ అనేది ఇస్తాము. సో మేము వేసిన పెనాల్టీకి ఆ వెహికల్ రిలీజ్ చేయడానికి మా DF మా ఆథరైజ్డ్ ఆఫీసర్ గారు దాన్ని ఇంకా 2 రెట్ల 3 రెట్ల అని డిసైడ్ చేసి దాని గ్రావిటీ బట్టి దాన్ని పెనాల్టీ ఇస్తారు. ఒకవేళ అదే వెహికల్ రిపీటెడ్గా ఇట్లాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయితే దాన్ని జప్తు కూడా చేయడం జరుగుతుంది. అంటే ఓన్లీ బోరు అంటే బావులు తీవ్వడంలో మట్టిని క్యాలిక్యులేట్ చేసేసి మీరు ఫీజ్ చేస్తారు. ఒకవేళ బోర్ వెల్స్ వేసినప్పుడు ఎలా ఉంటుంది? బోర్వెల్స్ వేసినప్పుడు దాని డెప్త్ ఉంటుంది కదండి, ఎంత డెప్త్ వేస్తారు అనేది తెలుస్తుంది మనకి. ఆ డెప్త్ ప్లస్ దాని విడ్త్ ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా మేము క్యాలిక్యులేషన్ చేస్తామండి. ఇప్పుడు మీరు విన్నారు కదా రవికిరణ్ గారు చెప్పేది, అంటే అటవీ ప్రాంతంలో ROFR పట్టాలలో బోరు వేసుకోవచ్చు, కానీ దానికి తగిన పర్మిషన్ తీసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీస్ నుంచి ఒక ప్రొసీడింగ్ ఉంటుంది. దాని పర్మిషన్ తీసుకొని ఇక్కడ సంబంధిత ఫారెస్ట్ అధికారులని, రేంజర్స్ కానీ ఇక్కడ బీట్ ఆఫీసర్ కానీ సంబంధిత అధికారులని కలిసి అక్కడి నుంచి తగిన పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఆ యొక్క ల్యాండ్ని చూసి అది సరైనదే అని చెప్పేసి వాళ్ళు నోట్ చేసిన తర్వాతనే అక్కడ బోర్వెల్స్ కానీ బావులు కానీ తవ్వాలి. ఇలాంటివి ఒకవేళ ప్రొసీడింగ్స్ కానీ పర్మిషన్ లేకుండా తీసుకున్నట్లయితే వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. మరి ఏదైతే వెహికల్ ఉంటుందో ఆ వెహికల్ని సీజ్ చేసే అవకాశం ఉందని మనతో పాటు ఉంటున్నారు. అయితే ఇంకొక విషయం మనము ఇప్పుడు చాలా వరకు ఓరు బావులే కాకుండా ఈ ఎండాకాలం వచ్చిందంటే ఈ మట్టి మొరం ఇలాంటి దందాలు బాగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్లెయిన్ ఏరియాలో కూడా ఇలా ఉంటుంది. అయితే ప్లెయిన్ ఏరియాలోకి వచ్చేసరికి ఎక్కువ అడవి ప్రాంతం అయితే ఉండదు, కానీ మట్టిని తవ్వుతూ ఉంటారు. ఇది ఫారెస్ట్ అధికారులు ఏ విధంగా చూస్తారు? దీనికి ఎలాంటి చర్యలు ఉంటాయి? సార్ ఇప్పుడు ప్లెయిన్ ఏరియాలో అడవి ప్రాంతం కాకుండా అటవీ ప్రాంతంలోనూ తీస్తారు మట్టి, ఇక్కడ ప్లెయిన్ ఏరియాలలో నర్సంపేట పట్టణము, వరంగల్ పట్టణంలో కూడా మట్టిని తీసుకుంటూ వస్తారు. మరి ఇవి మీ పరిధిలోకి వస్తాయా? వీటి మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? రెవెన్యూ ఏరియాల మట్టి తీయడం మా పరిధిలోకి రాదండి. అది MRO గారు చూసుకుంటారు. ఓన్లీ ఫారెస్ట్ ఏరియాలనే మట్టి తీస్తే మాత్రం అది మేము కేసు చేస్తామండి. ఆ వెహికల్స్ సీజ్ చేస్తాం. ఆ మట్టి దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటామండి. రెవెన్యూ ఏరియాలో మాత్రం సంబంధిత MRO ఆఫీస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఆ మట్టిని తవ్వకాలు జరిపేసి అది కూడా ఒక లిమిట్ ప్రకారం మాత్రమే అది తీసుకొని దాన్ని తరలించాలి. అటవీ ప్రాంతంలో మాత్రం ఖచ్చితంగా మట్టి తవ్వకాలు కానీ బావి తవ్వకాలు కానీ ఇలాంటివి అటవీ ప్రాంతంలో మాత్రం ఎలాంటి అనుమతులు మేము ఇవ్వమని చెప్పేసి మనతో పాటు రవికిరణ్ గారు చెప్తున్నారు. ఇంకొక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులకు అంటే ROFR పట్టాలు కలిగినటువంటి రైతులకి ఒక నూతన పాలసీ వచ్చిందని చిన్న పుకారు అనేది ఏజెన్సీలో ఉంది. ఎలాంటి పుకారు అంటే రైతులు వారి యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ROFR పట్టాలలో బోర్లు వేసుకోవచ్చని. అది ఎంతవరకు నిజము? ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు బోరు వేసుకోవాలంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ నుంచి ఒక పర్మిషన్ ఉండాలి, మిమ్మల్ని అప్రోచ్ కావాలి, ఆ తర్వాతనే అది చేసుకోవాలి. ఇలాంటి ఏమైనా పాలసీ ఉందా సార్? అంటే ఏజెన్సీ ఒక రూమర్ ఉంది. అదే ప్రస్తుతానికి అట్లయితే ఏం పాలసీ ఏం లేదండి. ఏదన్నా అటవీ హక్కుల చట్ట ప్రకారం వాళ్ళకి ఏమైనా సంబంధించిన రైట్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ నుంచి వాళ్ళు ఏమైనా తెచ్చుకుంటేనే మనమే అలో చేయగలం. మొత్తానికైతే ఏజెన్సీలో ఏదైతే ఒక కొత్త పాలసీ ఉందని చెప్పేసి ఒక పుకారు ఉందో అది అబద్ధం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఏజెన్సీలో ఒక బోరు వేయాలన్నా ఒక బావి వేయాలన్నా కూడా అది సంబంధిత అధికారి పర్మిషన్
ముఖ్యంగా అటవీ అధికారులు కాకుండా వాళ్ళ పైన ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ నుంచి ఒక పర్మిషన్ తీసుకొచ్చి వాళ్ళని అప్రోచ్ అయినప్పుడే వాళ్ళ పర్మిషన్తోనే ఇలాంటి బోర్వెల్స్ కానీ బావులు తవ్వాలని చెప్పేసి మనతో పాటు రవికిరణ్ గారు చెప్తున్నారు. లేదు, ప్రస్తుతానికి అట్లయితే ఏం పాలసీ ఏం లేదండి. ఏదన్నా అటవీ హక్కుల చట్ట ప్రకారం వాళ్ళకి ఏమన్నా సంబంధించిన రైట్స్ ఏమన్నా ఉంటే ఓన్లీ ఫారెస్ట్ ఏరియాలోనే మట్టి తీస్తే మాత్రం అది మేము కేసు చేస్తామండి. ఆ వెహికల్స్ సీజ్ చేస్తాం, ఆ మట్టి దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటామండి. ఇంకొక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులకు అంటే ROFR పట్టాలు కలిగినటువంటి రైతులకి